మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న నూతన వాగ్దానము యెషయా గ్రంథం 41 అధ్యాయం 13వ వచనం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రత్యక్షత దర్శనము ద్వారా, మరి అలాగే ఆయన యొక్క వాక్కు ద్వారా యెషయా గారి ద్వారా మనం వింటూ ఉన్నాం. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము అన్నాడు. మొదట మనం ఎక్కడైతే భయపడుతూ ఉన్నామో, ఎక్కడైతే కృంగిపోతూ ఉన్నామో, ఎటువంటి దుష్టుడు కలుగు చేస్తున్న కార్యాలకు మనం లోబడిపోతూ ఉన్నామో, ఆ సమయంలోనే దుష్టుని యొక్క వాడి కాడి క్రింద ఉన్న మనకు భయం అనేది వేస్తుంది. కానీ వాడి నుండి మనం ఎప్పుడైతే తప్పించుకోగలుగుతామో, దేవుని యొక్క ఆత్మ ఖడ్గం మనలో ఉంటదో, అప్పుడు దేవుడు మరి సహాయము చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకుంటాను అంటూ ఉన్నాడు. దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే దాన్ని ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. కానీ మనుషులైతే మనల్ని పట్టుకోవచ్చు, మనకు అండగా ఉండవచ్చు. కానీ ఒకానొక సమయంలో వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మనుషులు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు నిజమైన దేవుడు గనక, గొప్ప దేవుడు గనక, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు గనక, ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే నీకు భయం అనేది ఉండదు. దేవుని చూసి సహాయం పొందుతావు. దేవుడు మన హస్తాన్ని పట్టుకొని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీరిస్తున్న ఇంత మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా, మనుషుల సహాయం వ్యర్థము అన్నారు. నిజమైన దేవుని సహాయం మాకు కావాలి అంటే, అయ్యా, మా చేతిని మీరు పట్టుకున్నప్పుడు మాత్రమే మేము భయపడకుండా నీ వెంబడి నడిచేవారిగా ఉంటాము గనుక ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి నాయన. వారికున్న భయములన్నిటిని తొలగించి నాయన, ఏ పరిస్థితుల్లో వారు భయపడుతూ నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డకు అటువంటి సహాయము, వారు కోరుకున్న సహాయము వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అపవాది బంధకములు, చాతబడి శక్తుల బంధకములతో ఎందరు మా ప్రియులు బాధపడుచున్నారో వారందరికీ విడుదల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరే కార్యాలు జరిగించండి, కృప చూపించండి, దీవించండి నాయన. ఇదిగో ప్రభువా, ఈ దినము నాయన ఎందరు పనులకు అయ్యా, అలాగే ఉద్యోగాలకు, వ్యవసాయములకు, వ్యాపారములకు వాళ్ళు వెళుతూ వస్తున్నారు. మార్గం అంతట్లో తోడుగా ఉండి నడిపించి దీవించమని, మీరే కనికరించి సహాయము చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని